హీరోయిన్ లాంటి అందం, అనుకువ, మంచి జాబ్ కట్ చేస్తే ప్రియుడు కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసింది. అనంతరం ఏమీ తెలియనట్లు సినిమా రేంజ్ లో యాక్టింగ్ చేసింది. అయ్యో ఇదంతా ఎలా జరిగిందంటూ ముసలి కన్నీరు కార్చింది. ఇంతకీ ఏం జరిగింది, ఆ అమ్మాయి ఏం చేసింది, అసలు మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్. ఆ ఫోటోలో ఎంతో అమాయకంగా బుద్ధిగా కనిపిస్తున్న అమ్మాయి పేరు మౌనిక. చూడటానికి అందంగా హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఓ ఇంట్లో అద్దెకు జీవిస్తూ తన పనేదో తాను చేసుకుంటూ ఉండేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. అయితే మౌనిక నడకను, ఆమె ప్రవర్తన తీరును చూసిన చుట్టుపక్కల ప్రజలు ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. వట్టి అమాయకురాలు ఎలా బ్రతుకుతుందో ఏంటో అనుకునేవారు. అంతలో మౌనిక ఇంటి యజమానురాలు హత్యకు గురైంది. బయటకు పని మీద వెళ్ళొచ్చిన మౌనిక ఇదేంటి ఇలా జరిగింది అంటూ ఆశ్చర్యపోవడంతో పాటు విచారం వ్యక్తం చేసింది. కన్నీళ్లు కూడా కార్చింది. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు కానీ బయటపడలేదు అసలు భాగోతం. అద్దెకు దిగిన అమ్మాయి అసలు హంతకురాలని, మౌనికనే ఇంటి ఓనర్ భార్యను హత్య చేసిందని తెలిసేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు మౌనిక ఓనర్ ని చంపడానికి కారణం ఏమై ఉంటుంది? చంపేంత అవసరం ఏముంది అని ఇరుగు పొరుగు వారు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదంతా ఆమె ఎందుకు చేసిందంటే, ప్రియుడికి బైక్ కొనిపెట్టేందుకు డబ్బులు అవసరమై ఇంటి యజమానురాలిని హత్య చేసిందట. ఆమె మెడలోని బంగారాన్ని ఎత్తుకెళ్లి తాకట్టు పెట్టి ప్రియుడికి బైక్ కొనిచ్చింది. తన స్వార్థం కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణం కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. కొనసంద్రంలో గురుమూర్తి భార్య దివ్య, అమ్మ 2 ఏళ్ల చిన్నారితో జీవిస్తున్నారు. అతడు కెంగేరిలోని శివనపాల్యలో సెలూన్ నడుపుతూ ఉన్నాడు. 4 నెలల క్రితం ఓ కొత్త ఇంటిని నిర్మించుకోగా కొంత భాగాన్ని కోలారుకు చెందిన మౌనికకు అద్దెకిచ్చాడు. మౌనిక ఓ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తోంది. బ్యాచిలర్ కు రూమ్ ఇవ్వరు కనుక ప్రియుణ్ణి భర్తగా చెప్పి ఇల్లు తీసుకున్నాక ఒంటరిగా ఉండటం మొదలుపెట్టింది. అంతేకాదు పలుమార్లు ఇంట్లో నుండి బయటకు ఏడ్చుకుంటూ వచ్చేది. ఆ అమ్మాయిని చూసిన ఇరుగు పొరుగు ఆమెకి ఏవో కష్టాలున్నాయిలే అనుకునేవారంతా. మౌనిక ఉద్యోగం మానేయడంతో అప్పులు తీర్చలేక ఇబ్బంది పడేది. ఇంతలో ఆమె కన్ను ఇంటి ఓనర్ భార్య మెడలోని బంగారు చైన్పై పడింది. ప్రియుడు కూడా బండి కొనివ్వాలి, డబ్బులు సర్దవా అంటూ అడగడం స్టార్ట్ చేశాడు. ఇక ఏం చేయాలి, ఈజీగా బైక్ ఎలా కొనివ్వాలి అని ఆలోచించి పక్కా ప్లాన్ వేసింది. దీంతో ఈ నెల 10న గురుమూర్తి షాపుకు వెళ్ళగా తల్లి బయట పని మీద వెళ్ళింది. దివ్య, ఆమె 2 ఏళ్ల బిడ్డ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అదే అదునుగా భావించిన మౌనిక దివ్య దగ్గరకు వెళ్లి ఆమెను గొంతు నులిమి చంపేసి ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బంగారాన్ని తీసుకొని స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు ఇంటికొచ్చింది.
ఇక షాపుకు వెళ్లిన గురుమూర్తి భార్య దివ్యకి ఫోన్ చేశాడు. ఆమె ఎంతకు ఫోన్ స్పందించకపోవడంతో మౌనికకు కూడా ఫోన్ చేశాడు. దాంతో మౌనిక తాను బయటకు వెళ్లినట్లు చెప్పింది. కొన్ని గంటల తర్వాత గురుమూర్తి ఇంటికి వెళ్లి చూస్తే గదిలో భార్య శివమై కనిపించింది. దీంతో విగత జీవిగా పడి ఉన్న దివ్యను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. జరిగిన విషయమంతా పోలీసులకు వివరించాడు గురుమూర్తి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండటంతో తెలిసిన వ్యక్తుల పనేనని గ్రహించారు. ఈ క్రమంలో మౌనికను విచారించగా తొలుత తనకేమీ తెలియదని బుకాయించింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం కక్కేసింది. అసలు విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక ఇంతగా నమ్మిన మౌనిక ఇలా చేసిందంటే నమ్మలేకపోయారు. కట్ చేస్తే మౌనిక జైల్లో ఊసలు లెక్క పెట్టే పరిస్థితి ఏర్పడింది. ప్రియుడి బైకు కోసం కకృతి పడి బంగారం లాంటి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంది.